అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని ఇప్పటికే వార్తలు హల్చల్ చేస్తున్నాయని తెలిసిందే. తాజా అప్డేట్తో ఇది నిజమేనని అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి హరిహర వీరమల్లు. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ చిత్రీకరణ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మొదలు కానుంది. కొత్త షెడ్యూల్ ఎపిక్ వార్ సీక్వెన్స్ తో మొదలు కానుందని తెలియజేశారు మేకర్స్. ఇంతకీ షూటింగ్ ఏ రోజు షురూ అవుతుంది, మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు షూట్లో జాయిన్ అవుతాడు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. హరిహర వీరమల్లు టీంలోకి పాపులర్ బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్ కు స్వాగతం పలుకుతూ ఇటీవలే అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథను నమ్మి సినిమా చేసే దర్శకుల్లో టాప్ లో ఉంటాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్. ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అందులోనూ స్టార్ హీరో సూర్యతో సినిమా అంటే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వెట్రిమారన్ సూర్యతో వాడివాసల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందంటూ ఎదురుచూస్తున్న అభిమానులకు హింట్ ఇచ్చేశాడు వెట్రిమారన్. ఓ చిట్చాట్లో వెట్రిమారన్ మాట్లాడుతూ తామింకా సినిమా మొదలు పెట్టలేదు కాబట్టి సినిమా పేరును మూడివాసలుగా మార్చే అవకాశాలున్నాయని నిర్మాత వలై పెచ్చు చెప్పారు. అయితే ఉడతలై పార్ట్ 2 సినిమా పూర్తయిన వెంటనే సూర్య సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తామని చెప్పి అభిమానుల్లో నెలకొన్న డైలమాకు చెక్ పెట్టారు. వెట్రిమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. తమిళ నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ రాయన్. సందీప్ కిషన్, మలయాళం నటుడు కాళిదాస్ జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. జూలై 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా సినిమా చూసిన వారంతా ధనుష్ దర్శకత్వం బాగుందని కితాబిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ నిచ్చారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ఆగస్టు 23 నుంచి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ చిత్ర కథ విషయానికొస్తే అతను సాధారణ వ్యక్తి. మద్రాసులోని ఓ హోటల్లో చెఫ్ గా పనిచేస్తూ ఉంటాడు. కానీ అతని గతం మాత్రం పగతో రగిలిపోతూ ఉంటుంది. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ వ్యక్తి ప్రతీకారం ఎవరి మీద? పేరు మోసిన గ్యాంగ్స్టర్ అయినా అతను హోటల్లో చెఫ్ గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే రాయన్ సినిమా చూడాల్సిందే అని చెబుతోంది ఈ చిత్ర బృందం. కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై హత్యాచారం ఘటన గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే కఠిన శిక్షలుండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సమానంగా సురక్షితంగా ఉండే సమాజం మనకు కావాలి. కానీ అది పరిణామం చెందేందుకు దశాబ్దాలు పడుతుంది. ఇలాంటి సురక్షితమైన సమాజం మన కుమారులు, కుమార్తెలను శక్తివంతం చేయడంలో తోడ్పడుతుంది. రాబోయే తరాలు బాగుపడతాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలే ఏకైక మార్గం. అది మనకు అవసరం. బాధిత కుటుంబానికి నేను అండగా ఉంటా. నిన్న రాత్రి దాడికి గురైన వైద్యులందరికీ సపోర్ట్గా ఉంటా అని హృతిక్ ట్వీట్ చేశారు. మిస్టర్ బచ్చన్ సినిమాలో సితార్ పాటలో ఇటీవల చర్చనీయాంశమైన డాన్స్ మూమెంట్ గురించి హరీష్ శంకర్ స్పందించారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పాటలో డాన్స్ ను ఫ్లోలో చూడాలన్నారు. స్క్రీన్ షాట్ తీసి చూడొద్దని కోరారు. ఆ పాటను మొదటి రోజు చిత్రీకరణ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఎప్పుడైనా పాటల్లో డాన్స్ ను ఫ్లోలో చూడాలి. అలా కాకుండా ఒక డాన్స్ మూమెంట్ ను స్క్రీన్ షాట్ తీసి చూస్తే ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. దాని రిహార్సల్స్ చూసినప్పుడు నాకు కూడా ఈ పాటకు స్టెప్ అవసరం లేదనిపించింది. కానీ శేఖర్ మాస్టర్ చాలా పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన కంపోజ్ చేసిన మొదటి మూమెంట్ ను నేను వద్దు అనడం భావ్యం కాదు. అందుకే దాన్ని కొనసాగించాం. సెన్సార్లో కూడా ఫ్లోలో చూశారు కాబట్టి ఓకే అయింది అని హరీష్ శంకర్ చెప్పారు.
భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం RRR. ఈ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. పలువురు హాలీవుడ్ ప్రముఖులు గతంలో ఈ సినిమాను ప్రశంసించగా తాజాగా ఫ్రెంచ్ హీరో లూకాస్ బ్రావో రామ్ చరణ్ ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు. దీంతో ఎక్స్లో RRR పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. RRR లో మెయిన్ హీరో రామ్ చరణ్ నటన అద్భుతం. ఎంట్రీ సీన్, ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారు. యాక్షన్ సీక్వెన్స్లలోనూ ఆకట్టుకున్నారు అని ప్రశంసించారు. టాలీవుడ్ యువ దర్శకుల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు సుజిత్. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలవడం ఈ డైరెక్టర్ స్పెషాలిటీ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమా చేస్తూ ఉండగా షూటింగ్ దశలో ఉంది. మరోవైపు సహజ సిద్ధమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే సుజిత్ పలు కారణాల వల్ల నాని సినిమాను ఆపేశాడంటూ ఇండస్ట్రీ సర్కిల్లో ఓ వార్త షికారు చేస్తుంది. తాజాగా నాని పుకార్లపై క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ మూవీ ఆగస్టు 29న విడుదల కానుంది. మరోవైపు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యాక సుజిత్ సినిమా చేయబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు. అంతేకాదు మాస్ అవతార్లో చూపించబోతున్నాడని, తనను మాస్ హీరోగా చూడాలన్న అభిమానుల కలను సుజిత్ నెరవేర్చబోతున్నాడని చెప్పి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు నాని. స్టార్ హీరో విజయ్ తన 69వ చిత్రం అనంతరం సినిమాలకు విరామం తీసుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై దర్శకుడు వినోద్ అప్డేట్ ఇచ్చారు. తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా తెలిపారు. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్తో ఇది రూపొందనుంది. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. తాజాగా దర్శకుడు వినోద్ ఈ చిత్రం గురించి ఓ అవార్డు కార్యక్రమంలో మాట్లాడారు. విజయ్ చివరి సినిమాకు తాను దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు చెప్పారు. అందరూ అనుకుంటున్నట్లు ఇది పొలిటికల్ థ్రిల్లర్ కాదని కమర్షియల్ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు. దీంతో విజయ్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం అక్టోబర్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. నార్నే నితిన్, నయన్, సారిక కాంబినేషన్లో గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఆయ్ జంటగా నటిస్తున్నారు. అంజీ కే మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న సినిమా గ్రాండ్ గా విడుదలైంది. ఆయ్ పాజిటివ్ టాక్ తో స్క్రీనింగ్ అవుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఐ పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు, విద్యా కొప్పినేడి నిర్మించారు. తాజాగా ఆయ్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఇంతకీ ఏ రోజు డిజిటల్ ఎంట్రీ ఇస్తుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. తెలుగు సినిమా ఖ్యాతిని గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద చాటి చెప్పిన చిత్రం కల్కి 2898 AD. ప్రభాస్, నాగశ్విన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ డే నుంచి ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న నాగశ్విన్ టీం మరోసారి ఆ మూడ్లోకి వెళ్లిపోయింది. ఇంతకీ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? కల్కి 2898 AD 50వ రోజు స్పెషల్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా 70mm స్క్రీనింగ్ చేయగా ఈ షోకు నాగశ్విన్ హాజరయ్యాడు. సినిమా రన్ అవుతూ ఉండగా ప్రభాస్ అభిమానులతో కలిసి కాగితాలు విసిరేసి ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. బ్రహ్మానందం ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్న పాత్ర అయినా, చిన్న సినిమా అయినా తనకి నచ్చితేనే చేస్తున్నారు బ్రహ్మానందం. ఇటీవల బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా బ్రహ్మ ఆనందం అనే సినిమాని ప్రకటించారు. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా, కొత్త దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో ఈ బ్రహ్మ ఆనందం సినిమాని తెరకెక్కిస్తున్నారు. రాజా గౌతమ్ హీరోగా, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో ఈ బ్రహ్మ ఆనందం తెరకెక్కిస్తూ ఉండగా ఇందులో బ్రహ్మానందం తన కొడుకుకి తాత పాత్రలో నటించబోతున్నట్టు ఇటీవల ఓ వీడియో ద్వారా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో బ్రహ్మానందం పట్టు పంచ కట్టి కళ్ళజోడు పెట్టి అలా స్టైలిష్ గా నడిచొస్తున్నట్టు ఉంది. దీంతో బ్రహ్మానందం ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ ఫస్ట్ లుక్ ని రాజా గౌతమ్ షేర్ చేసి బ్రహ్మానందంతో పనిచేయడం అద్భుతమైన అనుభవమని అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు.
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం ది గౌట్ లైఫ్ కు అవార్డుల పంట పండింది. 2023 సంవత్సరానికి గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సినీ అవార్డుల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా పలు అవార్డులను ఈ చిత్రం దక్కించుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఉత్తమ నటుడిగా ఎంపికవగా, దర్శకుడు బ్లెస్సీ ఉత్తమ దర్శకుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు. కేరళ నుంచి వలస కార్మికుడిగా గల్ఫ్ వెళ్లి అక్కడ చిక్కుకున్న నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒదిగిపోయిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బిచ్చగాడు మూవీతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. అప్పటి నుంచి ఆయన నటించిన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. విజయ్ నటించిన తాజా చిత్రం తుఫాన్ ఎలాంటి చడీ చప్పుడు కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ తెలుగులో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ మెల్టన్ దర్శకత్వంలో ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి లలిత, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. సత్యరాజ్, శరత్ కుమార్, మేఘ, ఆకాష్, మురళీ శర్మ, ఢాలి ధనుంజయలు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తమిళంలో ఈ మూవీ ఆగస్టు 2న విడుదల చేశారు. వచ్చే వారం నుంచి తెలుగులోనూ అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ మిస్టర్ బచ్చన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తుంది. టాక్ సంగతి కాస్త పక్కన పెడితే మాత్రం ఇక ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందోనన్న ఆసక్తి అందరిలో మొదలైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్ర స్ట్రీమింగ్ ఎప్పుడన్నది తెలియరాలేదు. ఇటీవలి కాలంలో విడుదలవుతున్న సినిమాల్లో చాలా సినిమాల్లో రిలీజ్ అయిన 3 నుంచి 4 వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేస్తున్నాయి. ఈ లెక్కన మిస్టర్ బచ్చన్ కూడా ఇలాగే స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ సినిమాతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యాక్టర్ విశ్వక్సేన్. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం విడుదల కాకముందే కొత్త సినిమా VS13 కూడా లాంచ్ చేశారు. ప్రీలుక్ కూడా విడుదల చేయగా విశ్వక్సేన్ వైట్ షర్ట్ అండ్ ఖాకీ ప్యాంట్లో పిస్టోల్తో గ్యాంగ్ వార్ ను నియంత్రించే పోలీస్ గా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. తాజా టాక్ ప్రకారం ఇందులో విశ్వక్సేన్ IPS అధికారిగా కనిపించబోతున్నాడట. మరి విశ్వక్సేన్ కోసం శ్రీధర్ గంఠ ఎలాంటి కథ రెడీ చేశాడనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హీరో మరణానికి కారణమైన డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఆస్ట్రేలియా వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతను తప్పు చేశాడని చెప్పడానికి సరైన పత్రాలు లేనందున కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 2020లో మరణించారు. ముంబైలోని తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇది హత్య అని పలువురు ఆరోపించారు. పోలీసులు దీనిని హై ప్రొఫైల్ కేసుగా పరిగణించారు. సుశాంత్ మరణంలో డ్రగ్స్ పాత్ర కూడా ఉందని పసిగట్టారు. దీంతో ఈ కేసును నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు విచారణ ప్రారంభించింది. ఇందులో బార్టెల్స్ అనే ఆస్ట్రేలియన్ అరెస్ట్ అయ్యాడు. 2020 నవంబర్లో నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు బార్టెల్స్ ను అరెస్ట్ చేసింది. అయితే కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి మహేష్ జాధవన్ బార్టెల్స్ పాత్రకు సంబంధించిన సరైన ఆధారాలు, రికార్డులు లేవని అభిప్రాయపడ్డారు. బార్టెల్స్ నేరస్తుడని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో వారిని విడుదల చేస్తున్నాం. ఈ ఉత్తర్వులు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుపై ఎలాంటి ప్రభావం చూపవు అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విలువ 1200 కోట్లకు పైగానే ఉంది. ఇందులో ఆయనకు 5000 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తి ఉంది. అయితే ఈ హీరో తన ఆస్తి నుంచి తన పిల్లలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. సైఫ్ 54 సంవత్సరాల క్రితం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ దంపతులకు జన్మించాడు. మన్సూర్ అలీ ఖాన్ నవాబీ కుటుంబానికి చెందినవాడు. అందువల్ల సైఫ్ పటౌడీకి 10వ నవాబ్ అయ్యాడు. మీడియా నివేదికల ప్రకారం సైఫ్ అలీ ఖాన్ కు దాదాపు 5000 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తి ఉంది. ఇందులో హర్యానాలోని పటౌడీ ప్యాలెస్ తో పాటు భోపాల్లో కూడా చాలా ఆస్తి ఉంది. అయితే సైఫ్ తన సొంత పిల్లలు, కూతురు సారా అలీ ఖాన్, కొడుకులు ఇబ్రహీం అలీ, తైమూర్ అలీ, జెహాలీకి తన ఆస్తిలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. సైఫ్ విలాసవంతమైన ఇల్లు పటౌడీ ప్యాలెస్ 1968 ఎనిమీ డిస్ప్యూట్ యాక్ట్ కింద వస్తుంది. అలాంటి ఆస్తిపై అతని హక్కులను ఎవరూ క్లెయిమ్ చేయలేరు. ఈ చట్టం ప్రకారం విభజన లేదా 1965-1971 యుద్ధాల తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్లి అక్కడ పౌరసత్వం తీసుకున్న వారి స్థిరాస్తులన్నీ శత్రు వివాద ఆస్తులు
ఆస్తులుగా ప్రకటించబడ్డాయి. ఈ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడు ఎవరైనా హైకోర్టు, సుప్రీంకోర్టు లేదా భారత రాష్ట్రపతికి వెళ్లవచ్చు. అయితే ఇది ఉన్నప్పటికీ దానిపై ఏదైనా చర్య తీసుకోవడం చాలా కష్టం. సైఫ్ అలీ ఖాన్ ముత్తాత హమీదుల్లా ఖాన్ బ్రిటిష్ పాలనలో నవాబుగా ఉన్నాడు. అతను తన మొత్తం ఆస్తిని వీలునామా చేయలేకపోయాడు. సైఫ్ ఈ ఆస్తులను తన పిల్లల పేరిట బదిలీ చేయడానికి ప్రయత్నిస్తే పఠౌడీ కుటుంబం, ముఖ్యంగా పాకిస్తాన్లోని సైఫ్ పెద్దమ్మ వారసులు ఈ విషయంలో వివాదాన్ని లేవనెత్తడానికి ఇదే కారణం. భారత సినీ కళాకారులు ప్రతిష్టాత్మకంగా భావించే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. డిసెంబర్ 31, 2022 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు అవార్డులను అందించనుంది. ఇక ఈ అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేటగిరీలో బలగంతో పాటు కార్తికేయ 2, మేజర్, సీతారామం పోటీలో నిలవగా కార్తికేయ 2 ఈ అవార్డును గెలుచుకుంది. కన్నడ విభాగంలో KGF 2 చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది. మరాఠీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ది టర్మైట్ అవార్డు దక్కించుకోగా మనోజ్ బాజ్పేయి గుల్మోహర్ చిత్రం హిందీ విభాగంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది. తమిళంలో పొనియన్ సెల్వన్ 1, మలయాళంలో సౌదీ వెల్లక్క CC 225/2009 చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే ఇబ్బందుల్లో ఉన్న తన తోటి నటీనటులు, అభిమానులు, వారి కుటుంబాలకు తన వంతు సాయం చేస్తున్నాడు విజయ్ సేతుపతి. అలా ఆయన తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రముఖ హాస్య నటుడు తెనాలి కుటుంబానికి అండగా నిలిచారు. తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు తెనాలి. విజయ్ సేతుపతి సినిమాల్లో కూడా మెరిశాడు. ఇప్పుడు తెనాలి కుమారుడు విన్నరసన్ డాక్టర్ MGR యూనివర్సిటీలో ఫిజియోథెరపీ చదువుతున్నాడు. అయితే కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. దీంతో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మరో నటుడు భావ లక్ష్మణన్ విజయ్ సేతుపతికి సమాచారం అందించారు. దీనికి వెంటనే స్పందించిన మక్కల్ సెల్వన్ వెంటనే కాలేజ్ ఫీజు 76,000 రూపాయలు చెల్లించాడు. అంతేకాకుండా ప్రతి ఏడాది ఫీజు చెల్లిస్తానని మాటిచ్చాడు. దీంతో తెనాలి కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి చేసిన సాయంపై నటుడు తెనాలి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. నా కుటుంబానికి విజయ్ సేతుపతి చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి మరోసారి శంకర్ దాదాగా అలరించేందుకు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. చిరు ప్రధాన పాత్రలో డైరెక్టర్ జయంతి సి పరాంజీ దర్శకత్వం వహించిన శంకర్ దాదా MBBS సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2004లో విడుదలైన ఈ మూవీలో సోనాలి బింద్రే కథానాయికగా నటించగా శ్రీకాంత్, వేణు మాధవ్ కీలక పాత్రలు పోషించారు. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా JRK పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. హిందీలో సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ సినిమా మున్నాభాయ్ MBBS. ఇదే మూవీని తెలుగు రీమేక్ గా శంకర్ దాదా MBBS పేరుతో తెరకెక్కించారు. సినిమాల సంగతి పక్కన పెడితే సీనియర్ నటి వై విజయ 1985లో అమలనాథన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అనుష్క అనే ఒక కూతురుంది. అయితే ఆమె ఈ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 2013లోనే అనుష్క వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. వెడ్డింగ్ రిసెప్షన్ కు సినిమా ప్రముఖులందరూ విచ్చేశారు. రాధిక, బాలచందర్, సుహాసిని, శ్రీప్రియ, శారద, రమప్రభ తదితరులు విజయ్ కూతురు పెళ్లి వేడుకలో తలుకుమన్నారు. కాగా విజయ్ కూతురు చూడటానికి అచ్చం వాళ్ళ అమ్మలాగానే ఉంటుంది. ఇటీవల వీరిద్దరు కలిసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసి సినీ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వై విజయ్కు ఎంత పెద్ద కూతురుందా అని నోరెళ్లబెడుతున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలున్నాయి. ఇక 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 16న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ సైఫ్ కి విషెస్ తెలుపుతూ దేవర నుంచి బైరా గ్లిమ్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో యోధుడిలా కనిపిస్తున్న బైరా మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని ఎత్తి విసిరేస్తున్నట్టుగా వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ యుఐ ది మూవీ. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ అండ్ వీనస్ ఎంటర్టైనర్స్, కేపీ శ్రీకాంత్ నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూనిక్ టీజర్ తో వీక్షకులను ఫ్యాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లారు ఉపేంద్ర. తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్లో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ పోస్టర్లో ఉపేంద్ర రూలర్ లుక్ అదిరిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ తెచ్చుకుంది. ఈ బుధవారం సాయంత్రమే ప్రీమియర్ల షోలతో ఈ చిత్రం రాగా గురువారం పూర్తి స్థాయిలో రిలీజ్ అయింది. మిస్టర్ బచ్చన్ సినిమాల్లో ముఖ్యంగా అనవసరమైన సీన్లు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మిస్టర్ బచ్చన్ కు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ టీం ఆగస్టు 16న కీలక నిర్ణయం తీసుకుంది. రన్ టైం తగ్గించేసింది. 13 నిమిషాల కట్ మిస్టర్ బచ్చన్ సినిమాకు వచ్చిన విమర్శలను పరిగణలోకి తీసుకున్నామని, అందుకే 13 నిమిషాల రన్ టైం చేస్తున్నట్టు మూవీ టీం అధికారికంగా వెల్లడించింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.